నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీమాభివృద్ధికి కట్టుబడి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి జెల్లి మధుసూదన్ స్పష్టీకరణ. యాదవ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తూ వారి అభ్యున్నతికి అన్ని చర్యలు. అఖిల భారత యాదవ మహాసంఘం కడప జిల్లా నూతన అధ్యక్షుడు బుర్రి రెడ్డయ్య యాదవ్ భరోసా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా బీజేపీ ప్రభుత్వ అహంకారానికి గట్టి ఎదురుదెబ్బ లాంటిది. సిపిఐ కార్యవర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి వెల్లడి. రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి జెల్లి మధుసూదన్ తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధుసూదన్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులతో వేగంగా పనులు కొనసాగుతున్నాయని, పోలవరం ద్వారా రాష్ట్ర రైతులకు సాగునీటి భరోసా కల్పించడమే కేంద్ర లక్ష్యమని ఈ సందర్భంగా వివరించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 2024-25 బడ్జెట్లో 3,605 కోట్లు కేటాయించగా హంద్రీ నీవా, వెలుగోడు, గాలేరు నగరి, తెలుగుగంగ, శ్రీశైలం ప్రాజెక్టులకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాయలసీమలో 200 టీఎంసీల నికర జలాలే 2 పంటలకు కీలకమన్నారు. ఏపీ ఏరోస్పేస్, రక్షణ రంగాల అభివృద్ధికి 23,000 కోట్ల ప్రణాళికలు అమల్లో ఉన్నాయని ఆయన వివరించారు. పుట్టపర్తిని ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఏరోస్పేస్ రంగంలో ఆంధ్రప్రదేశ్కు దేశంలోనే 3వ స్థానం దక్కిందని జెల్లి మధుసూదన్ గుర్తు చేశారు. ఇలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంతో పాటు రాయలసీమ ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. రాబోయే కాలంలో సీమను సస్యశ్యామలం చేయడంతో పాటు ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ బాధాకరమైనప్పటికీ సంఘ విద్రోహ శక్తులను, విద్యార్థులను బలిపశువులు చేయడం తగదన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళన వెనుక చోటు చేసుకున్న కుట్రలను ఖండిస్తున్నామన్నారు. నిరసనలు శాంతియుతంగా తెలియచేయవచ్చునని, రాజ్యాంగబద్ధంగా డిమాండ్లను తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. అలాగని ప్రభుత్వ ఆస్తులను, వాహనాలను ధ్వంసం చేయడం, పోలీసు, పాత్రికేయుల పట్ల అనుచితంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల భవిష్యత్తు పట్ల స్పష్టంగా ఉన్నారని, రాబోయే రోజుల్లో పేపర్ లీకేజీలకు పాల్పడితే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడడంతో పాటు పెద్ద ఎత్తున జరిమానాలు విధించేలా కేబినెట్లో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా మనమంతా కూడా ఆనందిస్తూ, ఒక పక్క బాధపడుతూ, మన దేశం కోసం ధైర్య సాహసాల్లో, దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి, ఏదైతే 1999లో జూలై 26వ తేదీ కార్గిల్ విజయంలో పాత్రులైన ప్రతి వీర జవానికి ఈరోజు యావత్ భారతదేశం తరపున నివాళులు అర్పిస్తున్నాం. మనందరికీ తెలుసు, పాకిస్తాన్ నుంచి చొరబడి భారతదేశంలో చొరబడిన వారందరినీ కూడా తరిమి కొట్టిన ప్రతి జవానికి ఈరోజు జూలై 26వ తేదీని కార్గిల్ విజయ్ దివాస్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి సైనికుడికి ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నివాళులు అర్పిస్తూ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా విజయోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియచేసుకుంటున్నాం. దేశం కోసం ప్రాణాలని పణం పెట్టి ఒక పక్క దేశ రక్షణ కోసం, దేశ భవిష్యత్తు కోసం పోరాడుతున్న వ్యక్తులు ఒక పక్క అయితే, అలాగే దేశంని ఒక ఉన్నతమైన స్థానంలో దేశ సర్వసౌభావ్యత్వాన్ని, అలాగే దేశం యొక్క అభివృద్ధి కోసం, దేశం యొక్క ప్రతిష్టను దిగజార్చకుండా ఇతర దేశాలకంతా భారతదేశం ఒక ఆది గురువుగా నిలబడే స్థానంలో నిలబెట్టినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల ఆయన ఒక విజయం, అంటే 12 సంవత్సరాలు దాటిన ప్రధానమంత్రి, భారతదేశ చరిత్రలో మొట్టమొదటి అయిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాగే ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు 1 కాదు, 2 కాదు, 3 కాదు, నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు నేను అవన్నీ రిపీట్ చేయడం తలుచుకోలేదు. కాకపోతే వికసిత్ భారత్, అలాగే వికసిత్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు
పివన్ మాధవ్ గారు, అలాగే ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీయే కాకుండా అలాగే జనసేన, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలలో, మండలాలలో, జిల్లాల్లో కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగిపోతున్న 2 సంవత్సరాల గతము జరిగినది. కాకపోతే ఒక జాతీయ ప్రాజెక్ట్ పోలవరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 34 ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. దాంట్లో అత్యున్నతమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ మనందరికీ తెలుసు. అది కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతి పైసా కూడా దాన్ని కేటాయించి దాన్ని 2014 నుంచి 2024 వరకు మీ అందరికీ తెలుసు. 2019లో ఉన్న గవర్నమెంట్, ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, ఆ గవర్నమెంట్లో ఆగిపోయిన తర్వాత ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ఎలాంటి చర్యలు చేపట్టింది, కేంద్రం ఎలాంటి ప్రతినిధులని, ఎలాంటి బృందాలను పంపించి, ఎలాంటి ఇంజనీర్స్, టెక్నీషియన్ తీసుకొచ్చి వేగవంతం చేసి దాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా రైతుల కలలు కనిన కలల సస్యశ్యామలంగా చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన రాయలసీమలో కూడా మనకి ప్రధానమైనటివి తెలుగంగ ప్రాజెక్ట్, అలాగే హంద్రినీవా ప్రాజెక్ట్, గాలేరు నగిరి ప్రాజెక్ట్, వెలుగొండ ప్రాజెక్ట్, శ్రీశైలం రైట్ కెనాల్ సంబంధించిన ప్రాజెక్టులు అతి ముఖ్యమైనటివి. మనందరికీ తెలుసు రాయలసీమలో అతి తక్కువ వర్షపాతం ఉంటుంది. అలాగే మనం అందరం కూడా ఒక క్రాప్ వేసేదానికే రైతు చాలా కష్టపడుతుంటాడు. అలాగే ఆ ఒక క్రాప్ నీటి కోసం ఏడాది తరబడి ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర ఈ 12 సంవత్సరాల్లో 35,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆయన చాలా క్లియర్గా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మేము విద్యార్థులకి పెద్ద పీఠం వేస్తున్నాం, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా 3 నెలల లోపల ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళకి శిక్షలు వేస్తారు. దగ్గర 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా అనౌన్స్మెంట్ చేయడమైంది. ఇది క్యాబినెట్లో కూడా పెట్టి దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళ డిమాండ్ కోసం నిన్న కూడా తెలుసు కదా, కేంద్ర విద్యాశాఖ మంత్రి వాళ్ళు కూడా రిజైన్ చేశారు కూడా. సో కాబట్టి వాళ్ళని మేము పెద్ద పీఠం వేస్తున్నాం అనేదానికి, రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పులు ఎవరూ చేయకుండా ఉండేదానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సంస్కరణ ఏదైతే ఉందో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు, అందరూ కూడా ట్వీట్ చేస్తున్నారు కూడా. ఇది ఒక శుభ పరిణామం దేశంలో అనేది కూడా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. యాదవ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తూ వారి అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని అఖిల భారత యాదవ మహాసంఘం కడప జిల్లా నూతన అధ్యక్షుడు బూరిరెడ్డయ్య యాదవ్ తెలిపారు. కడప నగరం పాత రిమ్స్లోని బీసీ భవన్లో ఈరోజు అఖిల భారత యాదవ మహాసంఘం ఉమ్మడి కడప జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు బూరిరెడ్డయ్య యాదవ్ను సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గానికి తాను చేస్తున్న కృషిని గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తమకు లభించిన పదవి కారణంగా బాధ్యతలు పెరిగినప్పటికీ యాదవుల సమస్యల పరిష్కారంగా తన పనితీరు కొనసాగుతుందన్నారు. ఇప్పటికే యాదవ సామాజిక వర్గం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ అన్ని విధాల వెనుకబాటుతనానికి గురవుతున్నారన్నారు. ఆ స్థాయి నుంచి వారిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు తన సాయశక్తుల కృషి చేస్తానని, ఇందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయ సహకారాలు కోరుతున్నట్లు తెలిపారు. అనంతరం మిగిలిన సభ్యులు తమకు పదవులను అప్పగించడంపై రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ప్రతినిధులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినాం. శ్రీకృష్ణదేవరాయని నామకదేవరాయని నేను నివసించేటటువంటి పేరు విడిచాం. అలాగే మండల విగ్రహాన్ని ఈరోజు భారతదేశించినటువంటి గట్టు దేవరాయ నిధిని ఒక 5 కిలోమీటర్ల దేవరాయలు మావాడు అని బరితెగించి అబద్ధాలు చెప్పుకుంటా తిరుగుతా ఉంటే చూస్తా ఉన్నారంటే ఎంత సిగ్గులేనట్టు గట్టిగా
రాష్ట్ర సెక్రటరీ జనరల్ అయినటువంటి గుడ్డి రమేష్ యాదవ్ గారు, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పీర యాదవ్ గారు, జాతీయ అధ్యక్షులైనటువంటి పుస్తకాన్ని లక్ష్మణ్ యాదవ్ గారు, శ్రీధర్ యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసంఘానికి కడప జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనందున నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని గట్టిగా రాగద్వేషాలు గాని లేకుండా అఖిల భారత యాదవ మహాసంఘానికి నియమ నిబంధనలు అనుసరించి యాదవులందరికీ న్యాయం చేకూరుస్తానని కులదైవమైన శ్రీకృష్ణ భగవానుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. జై యాదవ్, జై మాధవ్. ఈరోజు అఖిల భారత యాదవ మహాసంఘం ఆధ్వర్యంలో మున్నుట కడప జిల్లా యూత్ అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా నేను చేసినటువంటి యాదవ సంఘానికి కార్యక్రమాలను బట్టి ఈరోజు రాష్ట్ర నాయకులు నన్ను ఈ కడప జిల్లా అధ్యక్షునిగా ప్రకటించడము చాలా సంతోషంగా ఉంది. ఈ జిల్లా అధ్యక్షుని పదవి నాకు ఎంతో భారమైనప్పటికీ కానీ ఈ రోజు నుంచి కడప జిల్లాలో యాదవులకు ఎక్కడ ఏ సమస్య వచ్చి నా దృష్టికి తెచ్చిన నా వంతు నేను యాదవ కులానికి న్యాయం చేకూరుస్తా. ఇంకొకటి ఏదంటే ఈరోజు చాలా ఈ ఇబ్బందులుగా ఈ మన యొక్క యాదవ కులంలోనే చేసినటువంటి వ్యక్తులను కూడా గుర్తుపెట్టుకుంటా. తర్వాత రాబోయే రోజుల్లో చాలా యాదవుల కోసం గొప్పగా పనిచేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. అందులూరు మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా నాకు డాక్టరేట్ అవార్డు రావడం జరిగింది. అలాగే వాకర్స్ క్లబ్లో కూడా 2026 సంవత్సరంలో డాక్టరేట్ అవార్డు రావడం జరిగింది. దీనికి అంతటి కారణం నేను అఖిల భారత యాదవ్ సంఘంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మానవతా స్వచ్ఛంద సేవా ట్రస్ట్లో కూడా నేను ఒక భాగంగా దాన్ని గుర్తింపు పొంది నాకు ఈ అవార్డులు రావడానికి కారణం అఖిల భారత యాదవ్ సంఘంలోనే నాకు ఈ గుర్తింపు రావడం కారణమని జై యాదవ్, జై మాధవ్, జై జై యాదవ్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా బీజేపీ ప్రభుత్వ అహంకారానికి గట్టి ఎదురుదెబ్బ లాంటిదని సిపిఐ కార్యవర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశంలోని విద్యార్థులు, యువత సాధించిన నిరంతర పోరాటాలకు లభించిన చారిత్రాత్మక విజయమన్నారు. ఈ విజయం బీజేపీ ప్రభుత్వ అహంకారానికి గట్టి ఎదురుదెబ్బ మాత్రమే కాకుండా దేశంలో ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని పునరుద్ధరించే దిశగా ఒక ముఖ్యమైన అడుగన్నారు. విద్యార్థుల త్యాగాలు, ఉద్యమాల ఫలితంగానే ఈ విజయాన్ని సాధించగలిగినట్లు వారు తెలిపారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కుల రక్షణ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ఉద్యమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 17 నుంచి 27వ తేదీ వరకు ప్రజా సంఘాలతో కలిసి ప్రచార, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నామని, అనంతరం సెప్టెంబర్ 6 నుంచి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పాదయాత్రలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. అదేవిధంగా సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు, కార్యకర్తలతో కలిసి నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారీ ధర్నా చేపడతామని తెలిపారు. అలాగే సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సమావేశాలు సెప్టెంబర్ 27, 28, 29, 30 తేదీలలో జరగనున్నాయని,
పార్టీ శ్రేణులంతా వాటిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బదలావు జరిగి మార్పు అవసరం అనేటువంటి పేరుతో కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని, సెప్టెంబర్ 17 నుంచి 28 వరకు ప్రజా సంఘాల ఆగస్టు 17 నుంచి 18 వరకు ప్రజా సంఘాల ప్రచారాందోళన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి, ఆఖరిగా సెప్టెంబర్ 1వ తేదీ చలో ఢిల్లీ నిర్వహించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఈ రాష్ట్రం నుంచి కూడా దాదాపు 2,000 మంది పైగా ఈరోజు ఢిల్లీకి పోవడానికి సిద్ధమైనారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని జిల్లాల్లో సమాయత్తమవుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు జరపడంలో పూర్తిగా విఫలమైంది. పైపెచ్చు ఉన్నటువంటి చట్టాలని మార్చి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం జరుగుతారు. ప్రత్యేకంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో యూబీజీ రామ్జీ అనే పేరుతో చట్టం తీసుకొచ్చి దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తామనేటువంటి నిధులు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు పెంచి దాంట్లో ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. దీనివల్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటిది అది పూర్తిగా వైఫల్యం చెందారు. అదేవిధంగా ధరల అరికట్టడంలో గతంలో ఏదైతే చెప్పారో దాన్ని పూర్తిగా అందులో ధరలు నియంత్రించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. దాదాపు బీజేపీ అధికారానికి వచ్చినటువంటి 12 సంవత్సరాల కాలంలో 60% నుంచి 100% వరకు ధరలు పెరిగాయి. వాటిని అరికట్టడానికి తగినటువంటి చర్యలు తీసుకోలేదు. ఏ పద్ధతిలో అందరికీ విద్య వైద్యం కావాలని, రైతాంగం పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర ప్రకటించాలని చెప్పని ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఓటర్ల జాబితాను ప్రక్షాళన పేరుతో స్పెషల్ ఇంటెన్సివ్ రీఆర్గనైజేషన్ పేరుతో ఎస్ఆర్ పేరుతో ఏదైతే నిర్వహిస్తున్నారో దాంట్లో దాదాపు అది పూర్తయిన తర్వాత 16 కోట్లకు పైగా ఓటర్లు జాబితా నుంచి తొలగించేటువంటి ప్రమాదం ఉంది. అది సెక్రటేరియట్ కావచ్చు, లేకపోతే మంత్రుల నివాస భవనాలు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇతర ఆఫీస్ భవనాలు కానీ లేదా రోడ్లలో కానీ ఇది సాధారణంగా 5 నుంచి 10,000 దాకా కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతామంటే ప్రభుత్వ భవనాలకు 20,000 నుంచి 23,000 వరకు ఖర్చు చేస్తున్నారని చెప్పేసి అని టెండర్లు పిలిచిన దాంట్లో డాక్యుమెంట్లు పొందవచ్చు, పత్రికల్లో కూడా వచ్చి ఇంత ఖర్చు వాస్తవంగా అవుతుందా? కానీ వాస్తవ నిర్మాణ వ్యయం కంటే రెట్టింపు చేసి ఇస్తున్నారంటే దీంట్లో ప్రభుత్వం కాంట్రాక్టర్లు కుమ్మకే ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. దీనికి వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులన్నీ తెచ్చి అమరావతిలో బిల్డింగ్లు కట్టడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం దీన్ని భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పులు తెచ్చే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజానీకం. అందువల్ల అవసరమైనటువంటి మేరకు ఏది కావాలో ఆ మేరకు భవనాలు లేకపోతే రోడ్లు నిర్మించుకొని ముందు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి పూనుకోవాలని చెప్పేసి అని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పట్టుసీమ నుంచి కృష్ణా జిల్లా, కృష్ణా డెల్టాకు ప్రత్యేకంగా ప్రకాశం బ్యారేజీ నీళ్లు తీసుకొస్తారు. మంచిదే, మేమేం వద్దని అడగలేదు. కానీ అదే పద్ధతుల్లో రాయలసీమ పూర్తిగా కరువుకు బాధపడింది. ఈరోజు ఎల్లిన ప్రభావం వల్ల ఇక్కడ అన్ని పంటలు వేసుకునే పరిస్థితి లేదు, వేసిన పంటలు ఎండిపోతూ ఉన్నాయి. అదే పద్ధతిలో తాగునీటి సమస్య కూడా వచ్చింది. పశువులకు కొన్ని చోట్ల నేను చిత్తూరులో కూడా కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. పశువులకు కూడా పశుగ్రాసం లేదు అని చెప్పేసి. అంటే ఇంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు రాయలసీమ కరువు బారి నుంచి శాశ్వత పరిష్కారానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడానికి పూనుకోవాల్సిన అవసరం.
అన్నీ పూర్తయి దాదాపు 90% పని పూర్తయినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మూలన పడేశారు. అది కేవలం ఏంటి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కాబట్టి ఇప్పుడు దీన్ని ఎక్కువ పట్టించుకొని అది రైతులు కాదు. జిల్లాలోని వేంపల్లె పట్టణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రాకారోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది. తెలుగుదేశం పార్టీ వేంపల్లె మండల పరిశీలకులు రఘునాథ్ రెడ్డి ఆయన సతీమణి పద్మావతమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ఈవో కడప సుభాష్, ఆలయ పాలక మండలి చైర్మన్ రమణ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు హరిప్రవీణ్, తిరుమల వేణు నేతృత్వంలో విశేష పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పల్లకిపై కొలువు తీర్చి నిర్వహించిన ప్రాకారోత్సవంలో గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారి పల్లకి సేవలో రఘునాథ్ రెడ్డి దంపతులు భాగస్వాములయ్యారు. అనంతరం ఆలయ అర్చకులు రఘునాథ్ రెడ్డి దంపతులను, ఆలయ నిర్వాహకులను దుశ్శాలులతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, సిబ్బంది ఇంకా భక్తులు పాల్గొన్నారు. వేంపల్లె మండల వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పూర్తయిందని వేంపల్లె మండల తహసీల్దార్ శివశంకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమం పూర్తి కాగా వేంపల్లె మండల వ్యాప్తంగా 83.63% జరిగిందన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వేంపల్లెలోని 234, 233, 217 పోలింగ్ బూత్లలో పలు పోలింగ్ కేంద్రాల పరిధిలోని బూత్ లెవెల్ అధికారులు ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల గురించి ఆర్ఐ లోకేష్, సంబంధిత బిఎల్ఓలు, బిఎల్ఏలతో సమావేశాన్ని నిర్వహించామన్నారు. ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026లో ఓటర్లకు చెందిన ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్ఏలు, బిఎల్ఓలు కలిసి ఇంటింటికి వెళ్లి భౌతిక పరిశీలన చేసి ఓటర్ల వివరాలను సేకరించి ఆన్లైన్ చేశారన్నారు. ఇందులో భాగంగా మరణించిన ఓటర్లు ద్వంద్వ నమోదు అనగా డూప్లికేట్ ఎంట్రీలు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారి ఓట్లను గుర్తించారు. తదుపరి బూత్ లెవెల్ అధికారి వారు యాబ్సెంటివ్, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన మరణించిన డూప్లికేట్ ఓటర్ల వివరాలను సమావేశంలో పాల్గొని చదివి వినిపించారు. ప్రజల్లో ఒక ఓటు ఓటుగా ఉండాలని రాజ్కుమార్ అన్న గారికి, వార్డు మెంబర్స్ పీరా అన్న గారికి, మిగతా గారికి, ఆర్ఏ లోకేష్ సార్ గారికి, సూపర్వైజర్ గారికి, మిగతా బిఎల్ఏలందరికీ గుడ్ ఈవినింగ్. నేను బూత్ లెవెల్ ఆఫీసర్ అశోక్ కుమార్. ఈరోజు పులివెందుల ఎస్ఐఆర్
ఎస్ఐఆర్ జాబితాకు సంబంధించి వివరాలను వెల్లడించడం జరుగుతున్నది. ఇందులో 234 పోలింగ్ బూత్ నందు మొత్తం ఓటర్ల సంఖ్య 979 గాను ఆన్లైన్ అప్లోడ్ చేసిన ఓటర్లు వచ్చేసి 781గా ఉన్నది. తర్వాత మరణించిన ఓటర్ల సంఖ్య 43, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల సంఖ్య 111, ద్వంద్వ నమోదు అనగా డబల్ ఎంట్రీలు, డూప్లికేట్ ఓటర్లు గల సంఖ్య 44గా ఉన్నది. ఇందుకు సంబంధించి ఏఎస్డి లిస్టు కూడా బూత్ లెవెల్ అసిస్టెంట్ బిఎల్ఏ గారికి అందించడం జరిగినది. దానికి సంబంధించి ఈ సమావేశం జరుగుతున్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీమాభివృద్ధికి కట్టుబడి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. బీజేపీ అధికార ప్రతినిధి జెల్లి మధుసూదన్ స్పష్టీకరణ. యాదవ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తూ వారి అభ్యున్నతికి అన్ని చర్యలు. అఖిల భారత యాదవ మహాసంఘం కడప జిల్లా నూతన అధ్యక్షుడు బుర్రి రెడ్డయ్య యాదవ్ భరోసా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా బీజేపీ ప్రభుత్వ అహంకారానికి గట్టి ఎదురుదెబ్బ లాంటిది. సిపిఐ కార్యవర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.